ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవ, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే వారి సమస్యల కొరకు, వారికి ఉన్న పరిస్థితుల నుండి విడుదల పొందుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థన కూడికలు ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారందరి పక్షంగా పరిశుద్ధాత్మదేవ, మీ గొప్ప కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికలో మీ ఆత్మను మాతో పాటు ఉంచండి. పాడుచున్న పాటల్లో మీరు ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ మాటలు వివరిస్తున్న మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మీరు మాట్లాడితే అనేక మంది బ్రతుకుతారు. మీరు మాట్లాడితే అనేక మంది బలపరచబడతారు. పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ఎవరి పక్షంగా అయితే మేము మొరపెడుతున్నామో వారందరి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. తనతో పాటు కలిసి దేవుణ్ణి గణపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
అది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం కలిసి ప్రార్థన చేయట, కలిసి ప్రభువుని స్తుతించుట అది మనకెంతో దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇరువురు ఏకీభించి ఎక్కడైతే ఉంటారో, ఇరువురు ఏకీభించి దేన్నైతే బంధిస్తారో అది బంధింపబడుతుందని, ఇరువురు ఏకీభించి దేన్నైతే విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కలిసి ఏది ప్రార్థన చేసినా కలిసి ప్రభువును మనం స్తుతించినా, అందుకే దావీదు అంటాడు, రండి మనం ఏకంగా కూడి ప్రభు నామమును ఆయన నామమును గొప్ప చేయుదుమని దావీదు దేవుని స్తుతించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మనం కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నా, మనమందరము కలిసి ఏమండి ప్రార్థిస్తూ ఉన్నా, మనమందరము కలిసి దేవుని మాటలు వింటూ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటారు. మనం చేయి స్తుతులను ఆయన స్వీకరిస్తూ
ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం దేవుని మాటలను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుని మాటలను వింటూ ఉన్నారు. వింటున్న వారు దేవుడు మాతో మాట్లాడుతున్నారని తెలియజేస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని కూడా చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నామండి. ఇంకా మీలో ఎవరికైనా ఏ అక్కర్లున్నా, ఏ అవసరతలున్నా, నా సమస్య ఇది, దేవుడు నాకు పరిష్కారం కలుగు చేయలాగినా నా కొరకు ప్రార్థన చేయండి అని మీరు మాకు తెలియజేసినట్లయితే దేవుని బిడ్డలారా, మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. మన యొక్క అంశము సాక్ష్య జీవితము కలిగిన ఒక ఆత్మీయుడు. సాక్ష్య జీవితము కలిగిన ఒక ఆత్మీయుడు అనే అంశమును ఈ దిన ఉపవాస ప్రార్థన కొడుకులో మనం ధ్యానం చేసుకుందామండి. మన మూలవాక్యంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును ఈ దిన మన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గురించి ప్రారంభంలోనే దేవుని బిడ్డలారా రాయబడినట్లు యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు ఏ కాలానికి చెందినవాడు, యోబు ఎవరి కాలంలో ఉన్నాడు అని చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా వ్యాఖ్యానకర్తలు అవ్వచ్చు, చాలామంది చరిత్రలు కనుగొన్నవారు యోబు గురించి ప్రియ దేవుని బిడ్డలారా వారు ప్రయత్నం చేసినప్పుడు యోబు అబ్రహాం కాలానికి చెందినవాడని చాలామంది వారి అభిప్రాయమును తెలియజేస్తారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోబుని మనం చూసినట్లయితే యోబు ప్రతి దినము కూడా అరుణోదయము లేచి తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు, తన పిల్లలందరి కొరకు కూడా దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడు. వారు ఒకవేళ వారి హృదయంలో దేవుని దూషించారేమో, వారు దూషించలేనప్పటికీ, వాళ్ళ పాపము లేనప్పటికీ ఒకవేళ వారు ఏమైనా దేవుని దూషించారేమో అని చెప్పి తన పిల్లలను, తన కుమారులను, తన కుమార్తెలను పవిత్రపరచుకోవడానికి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా దేవునికి దహన బలిని అర్పిస్తూ ఉండేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా అప్పటికి మనకు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం మనకు వచ్చిన తరువాత యాజకులు దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవారు. అంతకుముందు ప్రియ దేవుని బిడ్డలారా వారు దేవునికి కృతజ్ఞతగా అబ్రహాం అవ్వచ్చు, ఇస్సాక్ అవ్వచ్చు, యాకోబు అవ్వచ్చు ప్రియ దేవుని బిడ్డలారా వారు దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవారు. వారు దేవునికి బలిపీఠాలు కడుతూ ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కూడా ప్రతి దినం కూడా తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే యోబు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలానికి చెందినవాడై ఉండవచ్చు అని కొందరి బైబిల్ పండితుల అభిప్రాయం ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా యోబు గ్రంథముని ఎవరు రచించారు అని దేవుని బిడ్డలారా వారు చూచినప్పుడు యోబు గ్రంథమును కూడా మోషయే రచించాడని చాలామంది వారి అభిప్రాయమును తెలియజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మోషే ఇశ్రాయేలు కానాను దేశానికి వారి యాత్రగా కానాను దేశానికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా కానానుకు కొంత సమీపమునే ఈ ఊజు దేశం ఉన్నట్లు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యోబు యొక్క జీవిత చరిత్రను, యోబు యొక్క ఆత్మీయతను తెలుసుకున్న మోషయే యొక్క యోబు గ్రంథమును రాసి ఉండొచ్చని కొందరి బైబిల్ పండితుల అభిప్రాయమును తెలియజేస్తారు. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా ఇక బైబిల్ యోబు గ్రంథ రచయిత ఎవరైనప్పటికీ యోబు గ్రంథము రాయబడింది. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా యోబు యొక్క ఆత్మీయత ద్వారా అనేక మంది జనం ఆత్మీయతలోకి వస్తూ యోబు వలె భయభక్తులు కలిగి ఉండడానికి యోబు మనకి ఒక మాదిరిని ఉంచినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా
ప్రతి లేఖనము కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ వల్లే రాయబడి ఉందని, అది ఊహను బట్టి కాదని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనమును ఎప్పుడూనూ మనిషిని ఎచ్చని బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రవచనం అవ్వచ్చు, దేవుని లేఖనం అవ్వచ్చు, దేవుని మాటలు అవ్వచ్చు. ప్రియదేని బిడ్డలారా, అది దేవుని యొక్క ప్రేరేపణ వల్లనే రాయబడి ఉన్నాయి. లేఖనములు దేవుని ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచినవే రాసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఎంతవరకు మనం చూసుకున్నాం యోబు గ్రంథం గురించి. యోబు యూజు దేశానికి చెందినవాడని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. అయితే ప్రియదేని బిడ్డలారా, ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవర్తనుడును అని దేవుని వాక్యంలో మనకు ప్రారంభమైనట్లు దేవుని యొక్క వాక్యంలో రాస్తున్నాం. ఈ యొక్క యోబు గ్రంథ రచయిత దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుని ఆత్మ తనకు బయలుపరిచిన వాటిని రాసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏమండి యథార్థవంతుడుగా ఉన్నాడని, అంతేకాకుండా న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని 4 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడని, అంతేకాకుండా దేవుని యందు భక్తి గలవాడని, అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా చెడుతనమును విసర్జించిన వాడని దేవుని యొక్క ఆత్మే యోబు గురించి సాక్ష్యమిస్తూ ఉంది. మనం చెప్పుకున్న మనకి అంశము దేవుని బిడ్డలారా సాక్ష్య జీవితము కలిగిన ఒక ఆత్మీయుడు అని, సాక్ష్య జీవితం కలిగిన ఒక ఆత్మీయుడని. అంటే యోబు గురించి ఎవరు మనుషులు తెలియజేయలేదు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఈ గ్రంథ రచయితకు తెలియజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యోబు యథార్థవంతుడని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మన గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. యోబు యథార్థవంతుడని ఎవరికి తెలియకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆత్మ ఏమండి ఈ గ్రంథ రచయితగా తెలియజేస్తూ ఉన్నాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొద్ద మంచి సాక్ష్యమును పొందుకున్నాడు ఎవరండి? యోబు. ప్రియదేని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత పరిశుద్ధాత్మ చేత మెచ్చుకొనబడే ఆత్మీయతను, మంచి సాక్ష్య జీవితం కలిగిన ఆత్మీయతను ఆయన బిడలమైన మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయంలో నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయతను బట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలి. దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మపూర్ణుడై ఉన్నప్పుడు, నీవు కూడా కలిసి సంఘములో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలి. దేవుని దృష్టి నీ మీద పడే ఆత్మీయతను, నువ్వు మంచి సాక్ష్య జీవితమును కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దేవుడు సాతానుకు తెలియజేస్తూ ఉన్నాడు, అపవాదికి తెలియజేస్తున్నాడు. నా భక్తుడైనా చూడండి ప్రియదేని బిడ్డలారా 8వ వచనంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8లో మనం చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా అని అపవాదికి తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఏమండి యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పైన మనం చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వేరు కాదు, యెహోవా దేవుడు వేరు కాదు. పైన ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నారో కిందన యెహోవా అని సంబోధిస్తూ కిందన కూడా ఏమంటున్నారు చూడండి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. అక్కడ మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవునిగా యెహోవా దేవుడే, ఇక్కడ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవునిగా యెహోవా దేవుడే.
హల్లెలూయా. అక్కడ దేవుని వాక్యమును రాయుటకు ఆ గ్రంథకర్తకు తెలియజేసిన వాడు ఇక్కడ ఆ సాతానుతో అపవాదితో సాక్ష్యమిస్తున్నవాడు దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన సాక్ష్యమిస్తున్నారు ఎవరి దగ్గర? అపవాది దగ్గర. నా సేవకుడైన యోబును నువ్వు చూచావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు యోబు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లు మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల విషయమే ఆయన సాక్ష్యం ఇచ్చారు. చూడండి, హానోకు విషయంలో ఆయన ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5లో మనం చూస్తాం. హానోకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు గనుకనే ఆయన హానోకును కొనిపోయాను అని, హానోకు దేవునితో నడిచిన వాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు ఎవరండి? హానోకు అని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే మోషే విషయంలో ఆయన అంటూ ఉన్నారు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. హల్లెలూయా. ఈ విషయం మనకి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మోషే విషయమై దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడని మోషేని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అహరోను గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కీర్తన 106 ప్రియదేవుని బిడ్డలారా 16వ చరణములో మనం చూస్తే యెహోవాకు ప్రతిష్ఠితుడు అని. హల్లెలూయా. అహరోను యెహోవాకు ప్రతిష్ఠితుడని అహరోను విషయమే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము నా స్నేహితుడని సాక్ష్యం పొందనని ప్రియదేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 41:8లో మనం చూస్తాం. అబ్రహాము సంతానమా అని అక్కడ మనం చూస్తాము. అబ్రహాము నా స్నేహితుడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము నాకు స్నేహితుడని అబ్రహాం విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దావీదు విషయమే దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అపోస్తుల కార్యములు ప్రియదేవుని బిడ్డలారా 13వ అధ్యాయం 22లో మనం చూస్తున్నాం. నతానేలు విషయమే యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. కపటము లేని నమ్మకమైన ఇశ్రాయేలీయుడని. ఈ విషయం మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 47లో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తన భక్తుల విషయమై, తన చిత్తాన్ని నెరవేర్చే వారి విషయమై ఆయన సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్టి రీతిగానే యోబు విషయంలో కూడా అపవాది దగ్గర ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. నా సేవకుడైన యోబును నువ్వు చూచావా? నా సేవకుడైన యోబు నా యందు భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని దేవుడే యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా అపవాది యోబు విషయమే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. అపవాది భక్తుల విషయమే సాక్ష్యం ఇస్తాడా? కానీ యోబులో ఏదైనా పొరపాటు కనుగోవాలని ప్రయత్నం చేసినా యోబులో పొరపాటును కనుగొనలేకపోతూ ఉన్నాడు అపవాది ఏమంటూ ఉన్నాడు చూడండి. 9వ వచనములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. అంటే యోబు యెహోవా యందు దేవుని యందు భయభక్తులు గలవాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? అపవాది సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు అతని చుట్టూ కంచె వేసవు కనుకనే అతడు ఆ విధంగా ఉన్నాడు. నువ్వు ఆ కంచెను తొలగించినట్లయితే యోబు కూడా లోకమును ప్రేమిస్తాడు. యోబు కూడా ఆ లోకంలో శ్రమలకి గురి అయిపోతాడు, శ్రమలకి కృంగిపోతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే అపవాది కూడా యోబు విషయంలో ఏం చేస్తూ ఉన్నాడు? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సాతాను మన విషయమే, అపవాది మన విషయమే సాక్ష్యం ఇవ్వగలరా దేవుని దగ్గర? ఈయన నీ కుమారుడు, ఈమె నీ కుమార్తె, వీరిని నేను ఎంత పడగొట్టాలన్నా పడిపోవట్లేదు, వీరిని నేను ఎంత శోధించినా నిన్ను విడవట్లేదు అని దేవుని దగ్గర మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా?
కానీ దేవుని బిడ్డలారా, యోబు విషయంలో అపవాది సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు విషయంలో అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి, యోబు యెహోవా యందు భయభక్తులు గలవాడని. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది క్రియలు నీలో ఉండకూడదు, అపవాది తలంపులు నీలో ఉండకూడదు, సాతాను యొక్క క్రియలు నీలో ఉండకూడదు. వాడు నీ దగ్గరికి వస్తే నీ దగ్గర చోటు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అప్పుడే వాడు నిన్ను ముట్టలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది యోబు విషయమే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 4వదిగా చూస్తే యోబు భార్య యోబు విషయంలో సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి మనం చూసినట్లయితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా. అంటే యోబు యథార్థవంతుడని తన భార్య ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తూ ఉందండి. నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా. ఎందుకయ్యా ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని శోధనలు వచ్చాయి, మనకున్న ఆస్తంతా పోయింది, మన కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, నీ శరీరం కూడా అనారోగ్య పాలైపోయింది, ఇంకా యథార్థవంతుడిగానే ఉంటావా అంటే యోబులు అప్పటికి కూడా భార్యలో ఏం కనిపిస్తుంది? భార్యకు యథార్థత కనబడుతుంది. ఆ శ్రమలో ఉన్న యోబులో ఆమెకి ఏం కనిపిస్తుందండి? యథార్థత కనిపిస్తుంది. దేవుని దూషించే తత్వం కనబడట్లేదు, భార్యను దూషించే తత్వం కనబడట్లేదు. అతని మాటల్లో చూచినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటూ ఉంది ఆమె 9వ వచనంలో మనం చూస్తున్నాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మెనను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఈ విషయంలో యోబు తన నోటి మాటతోనైనా పాపము చేయలేదండి. తన భార్యే ఒప్పుకుంటుంది తన భర్త యథార్థవంతుడని. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నోటి మాటలో కూడా బలహీనత లేదనే సంగతి యోబు భార్యకు తెలిసింది. భార్య అంటుంది, ఇంకా యథార్థతను వదలవా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో భార్య భర్త విషయమే సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నా భర్త మంచివాడండి, నా భర్తలో అబద్ధము లేదండి, నా భర్తలో పాపము లేదండి, నా భర్త నా కుటుంబ విషయంలో యథార్థవంతుడు అని నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? భర్త భార్య విషయమే, నా భార్య నమ్మకస్తురాలు, నా భార్య గుణవతి అయిన స్త్రీ, నా భార్య ప్రార్థనాపరురాలు, నా భార్య వల్లనే నా కుటుంబం దీవించబడుతుందని నీ భార్య విషయంలో భర్త సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? అటువంటి సాక్ష్యము పొందుకున్నప్పుడే, ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, కుటుంబంలో మనం సాక్ష్యం పొందుకోవాలి. యోబు కుటుంబంలో కూడా సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నాడు. అపవాది కూడా యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భార్య కూడా వచ్చి ఏమంటుంది? నీవు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. ఈ విధంగా భర్త భార్య విషయంలోనూ, భార్య భర్త విషయంలోనూ సాక్ష్యం చెప్పే ఆత్మీయతను కలిగి ఉన్నామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉందటండి. ఆ సభలో ఒక ప్రసంగికుడు బల్లగుద్ది ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రసంగిస్తుంటే అందరూ ఆసక్తితో వింటూ ఉన్నారు. అయితే అక్కడికి ఒక ఆత్మీయుడు వచ్చి కూర్చుని ఉన్నారు. ఆయన కూడా దేవుడు మాట్లాడుతున్నారని చెప్పి శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ సమయంలో అతని వెనక నుండి ఒక మాట వినపడుతుందంట. వాక్యం చెప్పినప్పుడు దేవదూత వేషము, ఇంటికి వస్తే దెయ్యపు వేషము అని తనలో తను సనుగుకుంటూ ఉంది. వెంటనే అతను వెనక్కి తిరిగి, ఎవరమ్మా నువ్వు? వాక్యం చెప్తున్న అతన్ని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయ్యా, నేను అతని భార్యనే. ఆయన అంత గట్టిగా అరుస్తూ వాక్యం చెప్తున్నారు కదా, దేవదూత మాట్లాడే అంత వెలుగుతో నింపబడి మాట్లాడుతున్నాడు కదా, అది దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడని అందరూ చూస్తూ ఉన్నారు కదా. కానీ ఆయన ఇంటికి వస్తే దెయ్యపు ఆత్మ కలిగి ఉంటాడు. కుటుంబంలో నాకు మనశ్శాంతి లేదయ్యా, ఆయన గొప్ప ప్రసంగికుడని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంటిలో అతనికి సాక్ష్యం లేదు.
హింసిస్తున్నాడు నన్ను, నాకు నెమ్మది లేదయ్యా, నా పిల్లలకి నెమ్మది లేదు, అతని మాటల ద్వారా అతని ప్రవర్తన ద్వారా ప్రతిదినం హింసింపబడుతున్నాం అని ఆమె కన్నీరు కారుస్తూ చెప్తూ ఉందటండి. దేవుని బిడ్డలారా, నీ భార్య నిన్ను గురించి ఇటువంటి సాక్ష్యం చెప్తుందా, లేక మంచి సాక్ష్యం చెప్పే ఆత్మీయతను కలిగి ఉన్నావా? భర్త భార్య విషయంలో కూడా సాక్ష్యం చెప్పాలి. నా భార్య గయ్యాలండి, దేవుని ఆలయానికి వస్తే తెల్ల చీర కట్టుకొని విధేయత కలిగి బైబిల్ పట్టుకొని ఆమె వచ్చే నడక వేరు, ఆమె కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేసే ఏమండి ప్రవర్తన వేరు. ఇంటికి వస్తే మాకు నెమ్మది లేదు, నన్ను విసుక్కుంటుంది, నా పిల్లల్ని విసుక్కుంటుంది, ఇరుగు పొరుగు వారి మీద విసుక్కుంటుంది, నిత్యము గొడవలు గొడవలు గొడవలే మా ఇంటిలో ఆయన భర్త నిన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడా? ఇది సరైన సాక్ష్యం కాదు దేవుని బిడ్డలారా. యోబు భార్య యోబు విషయంలో మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. నువ్వు యథార్థవంతుడనే సాక్ష్యమును భార్య దగ్గర పొందుకున్నాడండి భర్త. దేవుని బిడ్డలారా, కుటుంబంలో మనం పొందుకోవాలి, పిల్లల ద్వారా సాక్ష్యం పొందుకోవాలి. నా తల్లి పరురాలు, నా తండ్రి ప్రార్థనాపరుడు, మా ఇంటిలో సమాధానం వెలుబడి చేస్తుంది, మా ఇంటిలో నిత్యము దేవుని సన్నిధి ఉంటుంది అని నీ పిల్లలు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? తల్లిదండ్రుల విషయమే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఈ సాక్ష్యమును మనం పొందుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా 5వదిగా మనం చూస్తే మనస్సాక్షి మన గురించి సాక్ష్యం చెప్పాలి. మన మనస్సాక్షే మన విషయమే సాక్ష్యం చెప్పాలి. యోబు విషయంలో దేవుని బిడ్డలారా, యోబు యొక్క మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంది. చూడండి, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6లో మనం చూస్తే, నా నీతిని విడువగా గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని యోబు తన హృదయము చెప్తున్న సాక్ష్యమును చెప్తున్నాడు. అంటే యోబు మాట్లాడుతున్న మాటల్లో మనస్సాక్షి గద్దింపు ఆయనకు లేదు, కరెక్ట్గానే ఉంది. ఆ హృదయము ఆ మనస్సాక్షి యోబు విషయంలో గద్దించే తత్వం లేదండి. అంతేకాకుండా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 31:6లో మనం చూసినట్లయితే అక్కడ యోబు ఏమంటూ ఉన్నాడని మనం చూస్తే చూడండి, 31వ అధ్యాయము 6లో, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల అని తన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే నాకులో మాలిన్యము లేదు. దేవుడు ఒకవేళ నా యథార్థతను తూచినా నాలో యథార్థత కనబడుతుంది. నా మనస్సాక్షి నా గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది, నీవు యథార్థవంతుడవే అని. హృదయము నన్ను నిందించట్లేదు. అంటే యోబులో ఉన్న మనస్సు కూడా యోబుని గురించి ఏమిస్తూ ఉందండి? సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పైకి భక్తిగా మాట్లాడతారు, లోపల మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు అలా లేవు కదా, ఎందుకు అలా ఉన్నానని చెప్తున్నావు? నీవు రోజు గంట ప్రార్థన చేయలేదు కదా, కానీ దైవజనుడి దగ్గరికి వచ్చి గంట చేస్తున్నాను ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీవు బైబిల్ చదవలేదు కదా, నేను చదువుతున్నానని ఎందుకు చెప్తున్నావు అని నీ లోపల నీ మనస్సు నిన్ను గద్దించే ఆత్మీయతను కలిగి ఉన్నావా? నువ్వు దొంగతనము చేసి నేను ఏ దొంగతనము చేయలేదని అబద్ధం చెప్తూ ఉన్నావా? దశమ భాగమును దొంగలించి నేను కరెక్ట్గా ఇస్తున్నానని ఇతర విశ్వాసులతో నువ్వు చెప్తున్నావా? నువ్వు చెబుతున్న సమయంలో నీ లోపల మనస్సు నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఇవ్వలేదు కదా, ఇచ్చానని ఎందుకు చెప్తున్నావు అంటే మనలో నా మనస్సు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తుందండి, మన గురించి నేరారోపణ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దినాన ఒక తల్లి తన కుమార్తె పుట్టి సంవత్సరం అయిందని ఒక దైవజనుడు పిలిచింది ప్రార్థన చేయడానికి. ఆ దైవజనుడు వచ్చి ఆ కుమార్తె మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఈ కుమార్తెకి సంవత్సరం గడిచింది, నీ కృప తోడుగా ఉంచు. ఈమె తల్లి దేవుని ఆలయముని విడవకుండా ఎలా అయితే వస్తుందో, ప్రార్థనా పర్రాలుగా ఎలా అయితే జీవిస్తుందో, నీళ్ళు నమ్మకంగా ఎలా అయితే జీవిస్తుందో, అట్టి రీతిగా ప్రభా ఈ బిడ్డను కూడా పెంచు.
ఈ తల్లిలో ఉన్న తగ్గింపు, ఈ తల్లిలో ఉన్న పరిశుద్ధత ఈవిడికి కూడా కలుగుచే. తల్లి వంటి మంచి ప్రవర్తన ఈవిడి కూడా చిన్నతనం నుంచి ఉండేటట్లు సహాయం చే ఆయన దైవజనుడు ప్రార్థన చేసి ముగించి కళ్ళు తెరిచినప్పటికీ ఆ తల్లి కన్నులో కన్నీరు కారుతూ ఉన్నాయటండి. ప్రియదేని బిడ్డలారా, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నా వలే ఉండాలని నా బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయకండి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తిపరులైన స్త్రీల వలె ఉండాలని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నాకు సరిపోదయ్యా, నేను అటువంటి ఆత్మీయతను కలిగి లేను. నేను పైకి ఉన్న ఆత్మీయత వేరు, నా లోపల ఉన్న ఆత్మీయత వేరు. నా వంటి ఇటువంటి దౌర్భాగ్యకరమైన ఆత్మీయత నా బిడ్డకొద్దయ్యా. నా వలే ఉండాలని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను అలా లేనయ్యా. నా మనసు నన్ను గద్దిస్తూ ఉంది, నువ్వు లేవు అని. అయ్యా, నా వంటి ఆత్మీయత నా బిడ్డకొద్దయ్యా, మరలా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మరలా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ప్రియదేని బిడ్డలారా, ఒక దెబోరా వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె ఇవ్వడం దీవించిన ఆయన అని ప్రార్థన చేయడం ప్రారంభించాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది ప్రియదేని బిడ్డ. కానీ యోబు విషయంలో మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది, నిందించట్లేదు. యోబు యథార్థవంతుడిగానే మాట్లాడుతున్నాడని యోబులో ఉన్న మనస్సాక్షి కూడా యోబు విషయమే సాక్ష్యం ఇస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రియదేని బిడ్డలారా చూడండి, అక్కడ ఒక మంచి విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21లో నేను చదువుతున్నాను. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమై ఉందుము. అంటే దేవుని దగ్గర ధైర్యంగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, ధైర్యంగా మనం అడగలేకపోతున్నాం అంటే మన హృదయము ఏదో బలహీనత విషయంలో దోషారోపణ, నేరాన్ని చూపిస్తూ ఉంది. మన హృదయం మన విషయంలో దోషారోపణ చేయకపోతే దేవుని దగ్గర ధైర్యంగా మనం ప్రార్థన చేయగలమని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు మంచి సాక్ష్యము పొందిన ఆత్మీయుడు. యోబును మనం చూసినట్లయితే ప్రియదేని బిడ్డలారా, ఎంతవరకు యోబు సాక్ష్యం పొందాడని చెప్పాను. అయితే యోబు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడండి, మంచి ఆస్తి గలవాడని దేవునికి వాక్యంలో మనం చూస్తాం. చూడండి 3వ వచనములో మనం చూస్తే అతనికి 7 కుమారులను 3 కుమార్తెను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఇంతటి సాక్ష్యము పొందిన యోబు తూర్పు దేశమున, చూడండి మనం చదువు, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఇంత ఆస్తి కలిగిన వాడు, ఇంత గొప్ప పనివారు కలిగిన వాడు దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్నాడండి. దేవుని బిడ్డలారా, ధనం ఉంటే దేవుని మర్చిపోతాం, ఆస్తిపాస్తులుంటే దేవుని మర్చిపోతాం, అదే సమస్తం అనుకుంటాం. కానీ యోబు ధనాన్ని ప్రేమించలేదు, ఆస్తిని ప్రేమించలేదు, తన చుట్టూ ఉన్న పనివారిని బట్టి గర్వపడలేదండి. ఇదంతా ఆయన ఇచ్చాడు అంటున్నారు. చూడండి మనం చూసుకుంటే 1వ అధ్యాయం ప్రియదేని బిడ్డలారా 21లో చూస్తే, నేను తల్లి గర్భములో ఉండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఇదంతా ఆయన ఇచ్చారు, మళ్ళీ ఆయన తీసుకున్నారు కనుక ఆయనకే స్తుతి కలుగునుగాక అనే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేస్తానని చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయత కలిగిన యోబుకి ఒక దినాన్ని శ్రమ కలిగింది. తనకున్న సమస్తము కూడా కోల్పోయాడు. అపవాది తనను శోధించింది, తనకున్న సమస్తము కూడా కోల్పోయాడు యోబు. అపవాది దేవుని దగ్గర కంచె తీయమన్నప్పుడు ఆయన కంచె తీయగా తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోయాయి. చివరికి యోబు శరీరము కూడా అనారోగ్య పాలైపోయింది. కానీ ఇంత ఆస్తి పోయినా, ఇంత తన గర్భాలు పుట్టిన బిడ్డలు పోయినా,
తను దేవుని దూషించలేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి పోయినా, తనకు సమస్తము కోల్పోయినా తన యథార్థతను విడవకుండాని సాక్ష్యముని పొందాడు యోబు. అందుకే మన అంశం చెప్పుకున్నాం, సాక్ష్య జీవితం కలిగిన ఒక ఆత్మీయుడు. సాక్ష్య జీవితము కలిగిన ఒక ఆత్మీయుడన్న సంగతి, ఒక విషయమును ఈ దినం మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇంతటితో నేను ముగిస్తున్నాను. మిగిలిన సంగతులను వచ్చేవారు ఇదే అంశమును మనం ధ్యానం చేసుకుందాం. ముగింపు ప్రార్థనతో యొక్క ఉపవాస ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం యోబు విషయమే ఎన్నో ఆత్మీయ విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభువా. యోబు అయా గొప్ప సాక్ష్యమును పొందుకున్న ఆత్మీయుడిగా ఇగో నాయన సమాజంలోని ప్రభువా, ఇగో నాకు మంచి మాదిరికరమైన ఆత్మీయతను కలిగి జీవించినట్లు, మేమును అటువంటి ఆత్మీయతను కలిగి జీవించినట్లు సహాయం చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి, పేరు పేరు వరుసన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన కుడికలో నాతో ఏకీభిస్తున్న బిడ్డలందరిపై ప్రభువా మీ దీవెన, మీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, బలహీనతలతో ఉన్నట్లయితే, శరీర అనారోగ్యములు వెంటాడుతున్నట్లయితే ప్రభువా నీ గాయపడినష్టం ద్వారా ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన అనారోగ్యమును నజరుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నువ్వు స్వస్థపరిచే దేవుడు, నువ్వు బాగు చేసే దేవుడు. ఎవరు బలహీనగా ఉండి ప్రార్థనలో ఏకీభిస్తూ ఉన్నా అయ్యా వారి సర్వ శరీరాలు తాకమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యము నిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే సమస్యలతో, రుణభారాలతో ప్రభువా ఇగో నేను నెమ్మది లేక, ఆర్థిక ఇబ్బందులతో, సమాధానం లేని కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా వారికి మీ సహాయం కలుగు చేయండి. వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి యేసుక్రీస్తు నామములో విడిపించండి. మీ సహాయం కలుగు చేయి ప్రభువా, మీకు వందనాలు. ప్రతి మార్గాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు సహాయం చేయి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే రక్షణ లేని కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో రక్షణ దయచేయనా. ఏ కుటుంబాలు అయితే ప్రభువా నీకు చోటు ఒక రక్షణ పొందక అసమాధానం ఎదుర్కొంటూ ఉన్నారో అయ్యా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారు రక్షణ పొందినట్లు నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యవ్వనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతూ ఉన్నారు ప్రభువా, ఇగో మత్తుకు బానిసైపోతున్నారు, లోకమును ప్రేమిస్తూ ఉన్నారు అయ్యా. వారి కాలము కాకముందే మరణిస్తూ ఉన్నారు ప్రభువా. ఇగో లోకములు ఎంతోమంది ఎవరి బిడ్డలు మేము చూస్తున్నాం అయ్యా. మరణాలు కనబడుతూ ఉన్నాయి ప్రభువా. యవ్వనస్తులు నశించిపోవటం నీ చిత్తము కాదు నాయన. యవ్వనులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని నువ్వు చెప్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. గనుక ఇగో నాయన దుష్టుని జయించే ఆత్మశక్తి ప్రతి యవ్వని బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలు ప్రభువా ఏ యవ్వని బిడ్డ మీద పని చేయకుండా ప్రతి ఒక్కరిని తట్టు తిరిగినట్లు, నిన్ను కలిగినట్లు ప్రభువా, నీ వాక్యాన్ని ఎరుగునట్లు ప్రతి ఒక్క మనోనేత్రాన్ని వెలిగించండి. ప్రతి ఒక్కరిని గుడ్డితనమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అలాగే ప్రభువా మా ఆత్మీయుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది మా ఆత్మీయులు మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. మమ్ములను ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. బిడ్డలను మీరు దీవించండి. వారి గృహాల్లో ఉన్న యవ్వని బిడ్డలు ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో దయచేయండి. ఇగో నేను వివాహం కానీ యవ్వని బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలను దీవించండి. చక్కటి కుటుంబాలను ప్రభువా మీ చిత్తములో, మీ సంకల్పంలో ఉన్న కుటుంబాలను యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే తండ్రి వివాహం జరిగి సంవత్సరాలు గడిచినా సంతానము లేని బిడ్డలు ఉన్నారయ్యా. ఇగో ఈ ప్రార్థనలో ఎటువంటి వారు ఎవరు ఏకీభించినా యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తులు అవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారిని మీరు దర్శించండి, ఇప్పుడే వారిని మీరు దర్శించండి, ఇప్పుడే వారిని మీరు దర్శించండి. ఎలిషబెత్ని కటాక్షించినట్లు, రిబకాని జ్ఞాపకం చేసుకున్నట్లు, అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు, మనోహ భార్యను దర్శించినట్లు ప్రభువా నీ బిడ్డను దర్శించు. చక్కటి సంతాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. అలాగే మా దేశంపై నీ కృపనుంచండి. దేశ సరిహద్దులను దీవించండి. సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. మా దేశ నాయకులను, అధికారులను
ప్రధానులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి పంటలు మా దేశంలో పండినట్లు తగిన కాలమందు మంచి వర్షాలు మీరు దయచేయండి ప్రభా. కరువు లేని దేశముగా మా దేశాన్ని దీవించండి. ఇరుగు పొరుగు దేశాలపై నీ కృపించండి. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది సమాధానం మీరు దయచేయండి. దేవానికి వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించినాయన. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి. స్థానిక మా సంఘ కుటుంబాలందరిపై నీ కృపను ఉంచమని మా పరిచర్యను మా సంఘమును మీ చేతులకు అప్పగిస్తూ మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ మీరు మాకు అనుగ్రహించి మరి ఎక్కువగా మీ పరిచర్యలు మేము వాడబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.